అది వినూత్నంగా ఉంటుంది, విలక్షణంగా ఉంటుంది. ఆయన అధికారంలో, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా విజయాలే. రాజమండ్రి ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి తోడుగా ఉంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఏదైతే ఉందో అదే విధంగా రాజకీయ రంగం ఆయన అరంగేట్రం చేసిన తర్వాత రాజమండ్రి చరిత్రలో ఆదిరెడ్డికి ముందు, ఆదిరెడ్డికి తర్వాత చరిత్రలో మిగిలిపోయినటువంటి నాయకుడు. ఆయనతో మేము అందరం కూడా నడుస్తున్నందుకు గర్వపడుతూ థ్యాంక్ యూ సార్. 42 వార్డులో కూడా మరి మంచి జోష్తో మహిళలందరికీ కూడా ప్రాధాన్యత కల్పించాలని ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ, నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల పేరుతో ప్రతి వార్డులోనూ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ నెల 2వ తేదీ నుంచి మనకి ఎప్పుడో 14వ రావాల్సినటువంటి సంక్రాంతి రాజమండ్రికి 2వ తారీఖున వచ్చేసింది. దానిలో భాగంగా 2వ తారీఖు నుంచి మొదలుకొని చలిలో కూడా మరి రోజుకి 6 వార్డులు చొప్పున ఈ రోజుకి 2, 3, 4, 5, 6, 7, 7 ఆరులు సారీ 6 రోజులు 6 వార్డులు 6 ఆరులు 36 అయ్యాయి. రేపు మిగిలిన 6 వార్డులు జరుగుతాయి. నేను నిన్నటి వరకు కూడా మరి సార్తో ప్రతి వార్డుకి కూడా వెళ్ళడం జరిగింది. అటువంటి అవకాశం పొందినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఎందుకంటే ఇక్కడ మన వార్డుకు కూడా ఎన్నో విషయాల్లో ఆయన ఏ కార్యక్రమంలో ఎవరు వెళ్ళినా సరే వెంటనే స్పందించి చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మందికి నేను స్కూల్ ఫీజుల గురించి తీసుకెళ్ళినప్పుడు తగ్గించమని చెప్తే ఆయన భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంటనే ఆయన సొంత ఖర్చులతో ఫీజులు కట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే మరి ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు ప్రతి చోటకి వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల మహిళలు బాధపడుతూ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ గురించి ఆయనతో విన్నవించుకున్నప్పుడు ఆయన ఒకటే చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి రాగానే ప్రతి గంజాయి బ్యాచ్ని కానీ బ్లేడ్ బ్యాచ్ని కానీ తొక్కి నార తీస్తామని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నిజమైనటువంటి మగాడిగా మీ బాధ్యత, మీ భద్రత మా బాధ్యత అంటూ ప్రతి వార్డులోనే ఒక్కొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ఆడవాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకొని వారికి భద్రత కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మహిళా రక్షణ అనేటటువంటి దాన్ని మన రాష్ట్రంలోనే ప్రథమంగా ఎస్పీ గారి యొక్క సహకారంతో ఈ ఏరియాకి వచ్చేసరికి ఇక్కడి గాలి మహిమో ఏమో తెలియదు కానీ రవి గారిలో 2 యాంగిల్ వచ్చేస్తుంది బయటికి. అనేక సందర్భాల్లో రాజకీయంగా ఆయన మనకు అవసరమా ఏంటండి ఇవన్నీ అని అంటే నేను అనేవాడిని, ఫెయిర్గా పాలిటిక్స్లోని సరిపోదు సార్, రాజకీయంగానే చెయ్యాలి. మీరు ఓపికగా ముందుకు రండి, వెనకుండి నేను ఎన్ని విధాలుగా సహకారం అందిస్తానో, ముందుకు కదలని అన్నారు, కదలేరు. మీరు ఇప్పుడు ఇంతలా పనిచేస్తారా అని ఈరోజు నాయకులు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం. రవి గారు, బుడ్డు గోపాలకృష్ణ గారు నిన్ననే 40వ వార్డు ముగ్గుల పోటీని పూర్తి చేసుకున్నప్పుడు అక్కడ చెప్పారు, అర్బన్ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది. గోపాలకృష్ణ గారిని చైర్మన్ వేసిన తర్వాత అక్కడ ఆడవాళ్ళు చెప్తా ఉన్నారు, అర్బన్ హెల్త్ సెంటర్ చాలా బాగుంది, అన్ని టెస్టులు చేస్తున్నారు, అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక బాధ్యత, తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడికి అవకాశం ఇచ్చినా ఒక బాధ్యతతో చేస్తారు. ఆ బాధ్యతను ఏ విధంగా అంటే ప్రజలకి మేలు చేసే విధంగా చేసుకుంటూ వెళ్తా ఉంటారు. అలాగే ఈరోజు 38వ వార్డులో ఈ ముగ్గుల పోటీని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తా ఉన్న బొడ్డుగు రవి గారికి, పెద్దలు గోపాలకృష్ణ గారికి, సీనియర్ నాయకులు ఉన్నారు చాలామంది, శేఖర్ గారు, ఇంకా అనేక మంది, నా మహిళా మండలి అయితే ఇంకా సీనియర్టీ కలిగిన వాళ్ళు ఉన్నారు. 38వ వార్డు నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తా ఉన్నా.
చాలా చక్కగా నిర్వహించారు ముగ్గుల పోటీని. అలాగే వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ నగర కమిటీకి, పార్లమెంట్, రాష్ట్ర